టన్నెల్ లోపలి దృశ్యాలను రెస్క్యూ టీమ్స్ ఫోన్లో రికార్డు చేశాయి. రెస్క్యూ బృందాలు ప్రమాద స్థలానికి చేరుకునే పరిస్థితి లేక వెనక్కు రావడంతో తర్వాత ఏం చేయాలన్న దానిపై అధికారులు సమాలోచనలు చేస్తున్నారు. మంత్రులు ఉత్తమ్, జూపల్లి కూడా అక్కడికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఘటనా స్థలానికి హైడ్రా కమిషనర్ రంగనాథ్ కూడా చేరుకున్నారు. फ्लोवर का भी हो सकता है सर, वो आवाज ना फ्लोवर आगे लहरा रहा हुआ है सर, उसका भी हो सकता है नहीं आगे भी फ्लोवर का हो सकता है, वो लहरा रहा हुआ आगे। మరోవైపు ఎస్ఎల్బీసీ సొరంగం ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో రాహుల్ గాంధీ మాట్లాడారు. సొరంగం వద్ద జరుగుతున్న సహాయక చర్యల గురించి ఆరా తీసినట్లు సమాచారం. దాదాపు 20 నిమిషాల పాటు ఈ ఘటన గురించి రాహుల్ కు రేవంత్ వివరించినట్లు తెలుస్తుంది. ఘటనపై ప్రభుత్వం ఎంత త్వరగా స్పందించిందో సీఎం తెలిపారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఘటనా స్థలానికి చేరుకుని సమీక్షించారని, ఎన్డీఆర్ఎఫ్, ఎస్ఆర్జీఎఫ్ రెస్క్యూ స్క్వాడ్లను మోహరించామన్న సీఎం వివరించారు. ఇక గాయపడిన వారికి మెరుగైన వైద్య సహాయం, లోపల చిక్కుకున్న వారి కుటుంబాలకు సహాయ సహకారాలను అందిస్తున్నామన్నారు. ప్రభుత్వం తీసుకున్న చర్యలు, నిరంతర పర్యవేక్షణను రాహుల్ గాంధీకి వివరించారు. రాహుల్ గాంధీ రేవంత్ సీఎంతో మాట్లాడడం జరిగింది.